ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి అంటారు. సాక్షాత్తు కృష్ణుడే భాగవతంగా మనకు ఆవిర్భవించేటటువంటి స్వామి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. దాంట్లో భాగంగా ఇదంతా ఈ 7 రోజుల సప్తాహం అంతా కూడా ఉదయం సాయంకాలం పెట్టుకుంటే చెప్పుకునే కథ వేరు. ఒక పూట పెట్టుకుని రెండో పూట మనం కొండ మీద ఉన్న స్వామి వైభవం చెప్పుకుంటున్నాం కనుక భాగవత సారాన్ని మాత్రమే మనం గ్రహిస్తున్నాం. 2 పూట్ల పెట్టినా 3 పూట్ల పెట్టినా ఎంత పిండితే అంతే వస్తుంది. భాగవతం చాలా గొప్పది. ఎవరికైనా సరే పరీక్ష పెట్టాలి అంటే భాగవత గ్రంథాన్నే తీసుకుని పెట్టేవారట. అలాంటి గొప్ప గ్రంథం భాగవతం. సామాన్యంగా రామాయణం లాంటి గ్రంథం అయితే పైపైన శ్లోకాలు చూస్తుంటేనే మనం అర్థమైపోతున్నట్టు ఉంటుంది. కానీ భాగవతం అలా ఉండదు. భాగవతం చాలా చాలా గొప్ప గ్రంథం. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఎన్నో విషయాలు పెద్దల ద్వారా తెలుసుకోవాల్సినవి ఉంటాయి తప్ప మనకి పైన కనపడే అర్థం ఒకంత మాత్రం తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని బాగా జ్ఞానం కలిగి దాన్ని బాగా అనుభవించిన వారు చాలా బాగా చెప్పగలుగుతారంటారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు ఒక అందమైన మాట. వానరాలన్నీ సముద్రం దాటేసాయి. సముద్రం దాటినటువంటి వానరాలను వెళ్ళి ఏమండి సముద్రం లోతు ఎంత అని అడిగారట. దానికి తెలుస్తుందా? దానికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది లోతు? పాతాళలోకం వరకు కూడా కింద దాకా వెళ్ళింది మంథాచలం. జానాతి మంథాచల అంటారు. అది ఆ పర్వతానికి తెలుస్తుంది తప్ప సముద్రం లోతెంతో అన్నిటికీ తెలిసేది కాదు. అందువల్ల పరమాత్మ యొక్క
అనుగ్రహం ఉంటే తెలుస్తుంది తప్ప ఎన్ని పుస్తకాలు చదివితే మాత్రం పరమాత్మ గురించి తెలుస్తుందండి. అందరికీ తెలిసేది కాదు. కృష్ణుడే చెప్తాడు కదా, నా వైభవం సామాన్యమైంది కదయ్యా, జన్మ కర్మచ మే దివ్యం అంటాడు. ఆయన జన్మ ఆయన చేష్టితాలు చాలా దివ్యమైనవి. అవి సామాన్యులందరికీ అర్థమయ్యేవి కావు. అవి ఎవరికి అర్థమవుతుంది? ఆయన అనుగ్రహిస్తేనే అర్థమవుతుంది. అందువల్ల ఎవరైతే వాటిని యథార్థంగా ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతారో అలాంటి వాడు మళ్ళీ జన్మని పొందడు అంటాడు కృష్ణ పరమాత్మ. అలాంటి ఆ స్వామి వైభవాన్ని మనకి శ్రీశుకుల వారు 12 స్కంధాలలో మనకి చక్కగా అనుగ్రహించారు. 12 స్కంధాలు. వాటిల్లో మనం ఒక్కొక్కటి అలా స్పృశిస్తూ వచ్చాం. మనం నిన్న శ్రవణం చేసాం. పరమాత్మని మనం పొందాలంటే ఎలా పొందగలుగుతాం? కేవలం భక్తే అందరికీ కావాలంటే అందరూ భక్తితో పొందగలుగుతారా? ఈ మాట ఒక సందేహం కలిగింది ధర్మరాజు గారికి. నారదుని అడిగట, ఏమండి ఇదేం అన్యాయం అండి, భక్తి కలిగిన వాడు భక్తితో పరమాత్మను సేవిస్తే వాడికి మోక్షం రావాలి, కానీ ద్వేషించిన వాడికి మోక్షం ఇవ్వడం ఏమిటి? పరమాత్మ కృష్ణావతారంలో ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు 100 మాటలు తిట్టాడు శిశుపాలుడు. అందరూ చూస్తుండగా శిశుపాలుడి యొక్క శిరస్సును ఖండించి పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్నాడు. ఏమిటి అదేమిటండి, అలా ఎలా మోక్షం ఇస్తారు అని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు ధర్మరాజు గారికి ఉన్న సందేహాన్ని తొలగిస్తూ, ఏమయ్యా నీకు ఒక మాట చెప్తా విను, పరమాత్మని పొందాలి అంటే కేవలం భక్తితోనే కాదు, ఎలా అయినా పొందొచ్చు. ఆయన నామాన్ని ఉచ్చరించేవాడు. మనం చూడండి, మొన్న విన్న అజామిలుడు కదా, అతను ఎవరు? ఒక బ్రాహ్మడు మొదట్లో, కానీ తన వర్ణాశ్రమ ధర్మాలు మర్చిపోయి ఒక వేశ్యాలోరుడైపోయి 10 మంది సంతానాన్ని కానీ ఆ పిల్లలే తన పిల్లలు, తన ధర్మం అంతా అదే, ఆ పోషణే అనుకుంటూ పరమాత్మను కూడా మర్చిపోయాడు. ఏదో పరమాత్మ అనుగ్రహం కాకపోతే చివరి వాడికి నారాయణ అని పేరు పెట్టడం ఏమిటి? వీడిని తీసుకువెళ్ళడానికి మృత్యుదేవతలు వచ్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళు మృత్యుదేవతలను అనుకోకుండా ఎవరో వచ్చారు, తన పిల్లవాడిని ఎత్తుకుపోతారేమో, వీళ్ళు భయంకరంగా ఉన్నారని చివరి పిల్లవాడిని నారాయణ అని పిలిచేట. పిలవగానే విష్ణు పార్షదులు అని అంటారు, కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటారటండి. ఎక్కడ ఎవడైనా చనిపోయే సమయంలో నారాయణ అంటే మళ్ళీ విష్ణులోకానికి తీసుకుపోతారు. వాడు ఎలాంటి వాడైనా అవనండి, పోయేటప్పుడు నారాయణ అనాది. అది విష్ణుమూర్తి పేరా ఇంకెవరి పేరా పక్కన పెట్టండి, అది పేరంతా నారాయణ అంటే అది మీ పిల్లవాడి పేరైనా ఇంకోటి పేరైనా అది రూఢి పరమాత్మకే, యోగం కూడా ఆయనకే. అందువల్ల ఆ పరమాత్మను తప్ప ఇంకోటి ఎవరిని పిలిచినట్టు కాదు. అందుకని మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ ఘట్టంలోనే మనకి తెలుస్తుంది, అజామిళ ఘట్టంలో పరమాత్మ నామాన్ని ఎవడైనా ఎలా అయినా ఉచ్చరించవచ్చు. అది ద్వేషంతో చెప్పినా ప్రేమతో చెప్పినా ఎలా అయినా సరే ఆయన నామం కనుక చెప్తే వాడికి మోక్షం ఇచ్చేయాల్సిందే. సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవ వైకుంఠనామగ్రహణం అశేష అగహరం విదు. యమదూతలు చెప్పారు, యముడు చెప్పాడు ఈ మాట యమదూతలతో. ఒక సంకేతంతో ఎవడన్నా పిలిచినా, లేదు పరిహాసంతో ఎవడన్నా వెక్కిరించడానికి మాట్లాడినా, లేదు రాగం కోసం ఎవడైనా ఊతం కోసం కొన్ని పలుకుతూ ఉంటారు. ఊతం కోసం అంటే ఇప్పుడు ఉపన్యాసం విన్నారు, 2 గంటలు అయిపోయిన తర్వాత అబ్బా అంటూ లేస్తారు, కొంతమందికి అబ్బా అంటూ లేస్తారు, కొంతమంది వామ్మో అంటూ లేస్తారు కదా. కానీ కృష్ణ అంటూ లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? 2 3 4 ఎత్తారండి. మిగతా వాళ్ళు నిజమైన వాళ్ళు అనమాట, చేతులు ఎత్తిన వాళ్ళు కాకుండా. నిజమే. అలా కృష్ణ అంటూ గోవింద అంటూ నారాయణ అంటూ లేచేవాళ్ళు చాలా కష్టం అండి, దొరకరు. అలా కనుక ఎవరైనా అంటే వాడు నిజానికి అనాలని అండు అలవాటు అయిపోతుంది, ఊతం కొద్దీ అంటారనమాట. దాన్నే స్తోభము అంటారు. కొంతమంది పాటలు పాడేటప్పుడు కూడా ఆ పాటలకి ముందు రాగాన్ని పాడడం కోసం సవరించుకోవడానికి హరి అనో కృష్ణ అనో ఏదో ముందు దాన్ని పాడుతూ ఉంటారు.
అలా పాడడం అనేది కూడా స్తోభమడు. ఏదో పరమాత్మ నామం చెప్పాలి, నేను ముక్తిని పొందాలని చేయడు. ఆ రాగాన్ని అలా ఉచ్చరిస్తాడు. అలా ఎవరైనా అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా అదేం చేస్తుంది, మోక్షాన్ని ఇచ్చి తీరుతుంది. అశేష అగహరం విదుహు, వాడు చేసుకున్న పాపరాశంతా పోతుంది. అంత గొప్పతనం అండి భగవంతుని నామం చెప్పడం అంటే. సామాన్యం కాదు. ఏదో రకంగా భగవన్నామం చెప్పడం మంచిది. అది అజామిళ వృత్తాంతం మనకి తెలియజేస్తుంది షష్ఠ స్కందంలో. అలాగే ఎవరైనా సరే ఒకవేళ నామం చెప్పుకోలేకపోయినా ఒక గురువుని ఆశ్రయించారంటే చాలు. ఆ గురువు సద్గురువు యొక్క అనుగ్రహం కలిగితే వాడు ఎంత గొప్పవాడు అవుతాడో చెప్పలేము. కానీ ఆ గురువుని కనుక కోల్పోతే వాడంత భ్రష్టుడు ఇంకోడెవడు ఉండడు. అందుకే మనకి శాస్త్రం చెప్తూ మన పూర్వాచార్యులు కూడా చక్కగా తెలియజేస్తుంటారు. జ్ఞానం అనుష్ఠానమివై నన్నాగవే యుడయనాన గురువై అడైందక్కాల్ అని. జ్ఞానము ఆచరణ రెండూ కలిగిన గురువు కనుక దొరికారా, అలాంటి ఆచార్యుడి యొక్క శ్రీపాదాన్ని పట్టుకుంటే మనం ఏం చేయక్కర్లేదండి. మన గురించి వారే పరమాత్మని స్తుతించి తానే వైగుంధం తరుం, ఆయనే వైకుంఠాన్ని ఇస్తారు. ఒకవేళ ఆ గురువు మీద ప్రేమ లేకుండా ఉన్నారా, తన్ గురువిన్ తాళినయమేల్ అన్బున్ నిల్లాదార్. అన్బు అంటే ప్రేమ. ఎవరికైతే గురువు మీద ప్రేమ లేకుండా ఉంటుందో, మరి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? ఆ గురువు చెప్పినటువంటి భగవంతుడు ఆయన ఇచ్చిన మంత్రాన్ని పట్టుకుని ఆ దైవం మీదే ప్రేమ పెంచుకొని గురువును వదిలేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆ పరమాత్మ? తానలిక్క వేండీరాన్ అంటూ వీడిని పట్టించుకోట. ఎందుకు? మంత్రం ఇచ్చిన గురువును వదిలేశాడు కదా, ఆయన అంటే వీడికి పడదు కదా, ఆయన నామం చెప్పడం లేదు కదా అని ఆ దేవుడు కూడా పక్కకి తిరిగిపోతాడండి. అందుకే మనకి చాలా అందంగా తెలియజేస్తుంటారు. గురువు యొక్క నీడలో ఉన్నంతసేపు, గురువు అనుగ్రహం ఉన్నంతసేపు వాడి ప్రతిభ సూర్యుని కిరణాలు పడితే పద్మం ఎలా వికసిస్తుందో అలా వికసిస్తూ ఉంటుందట. అలా కాకుండా ఈ గురువుతో నాకు సంబంధమే లేదని ఆ గురువుని వదిలిపెడితే, నీళ్ళని వదిలిపెట్టినటువంటి పుష్పం సూర్యకిరణాలకు వికసించదు సరికదా, మాడిపోతుంది. అలా వీడు కూడా మాడిపోతాడు. ఇది మనకి చెప్తోంది శాస్త్రం. అందుకే మనం చూడండి, కమలం జలాదపేతం శోషయతి రవి నతోషయతి. తోషయతి అంటే ఆనందింపజేయటం. కమలం నీళ్ళల్లోనే పుడుతుంది. నీళ్ళు అంటే గురువు, కమలం అంటే మనందరం జీవులం. గురువు యొక్క అనుగ్రహం ఉన్నంతకాలం సూర్యకిరణాలు పద్మాన్ని వికసింపజేసినట్టుగా మన్ని కూడా వికసింపజేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనందరం. అందువల్ల గురువు విషయంలో భక్తి ఉంటేనే దైవం కూడా ప్రసన్నుడవుతాడు. ఇది మనకి వేదం కూడా చెప్తోంది. అందువల్ల శ్వేతరమని యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురౌ. దైవం మీద మనకి ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువు మీద కూడా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది? తస్యైతే కథితాఖ్యర్థ ప్రకాశ్యంతే మహాత్మన. ఆ గురువు చెప్పిన అర్థాలన్నీ వీడికి ప్రస్ఫుటంగా వస్తాయి, అన్నీ తెలుస్తాయి. చెప్పనివి కూడా భాషిస్తాయి, అన్నీ కనపడతాయి వాడికి. అంతటి గొప్పతనం గురువుకు ఉంది. అటువంటి గురువుని లక్ష్య పెట్టలేదు ఇంద్రుడంతటి వాడు. సభ జరుగుతుంటే ఆ సభలో గురువు గారు వచ్చారు, బృహస్పతి. ఆయన పట్టించుకోలే. ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడలా. గురువుగారికి అది అవమానం అనిపించింది. ఇలాంటి వాడి దగ్గర ఏముంటామని వెళ్ళిపోయాడు. ఏమైంది? గురువు కనుక ఒకసారి అదృశ్యమైతే బ్రహ్మాది దేవతలు కూడా పట్టలేటండి ఆ గురువు ఎక్కడున్నాడో. బ్రహ్మదేవుడు కూడా నాకు తెలియట్లేదయా, కనపట్టలేదు. ఏం చేయాలి? అప్పుడు విశ్వరూపుణ్ణి ఆశ్రయించమని చెప్తారు. విశ్వరూపుణ్ణి ఇంద్రుడు ఆశ్రయిస్తాడు. ఆ కథ అంతా అదో పెద్ద కథ అనుకోండి. గురువు దగ్గర విద్య నేర్చుకుని కూడా ఆ గురువు ఎందుకు ప్రేమ లేకుండా ఆయన్నే వధించేస్తాడు ఇంద్రుడు, ఆయన తప్పు చేశాడని. దానివల్ల బ్రహ్మహత్యా పాతకం తగిలింది. నిన్న మనం సూక్ష్మంగా చెప్పేసుకున్నాం. బ్రహ్మహత్యా పాతకం వదిలేది కాదు కదా.
దేవతలంతా చెప్పారు ఎలా పోతుందో, నలుగురికి పనిచేశాడు. స్త్రీలకి కొంత శాతం ఇచ్చాడు. 4 రోజులు వాళ్ళందరికీ కూడా ఆ దోషం వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు. వృక్షాలకి జిగురు రూపంలో వస్తుంది, అవి తీసుకున్నాయి. అలాగే నీరు నురుగు రూపంలో వాటికి బ్రహ్మహత్యా పాతకం, అవి తీసుకున్నాయి. భూమి చవటి నేలగా కొన్ని చోట్ల పండవు, అలా అవి తీసుకున్నాయి. అందువల్ల వీటన్నిటికీ ఇంద్రుడు వరాలు ఇస్తాడు. స్త్రీలందరికీ వరం ఏమి ఇచ్చాడు? మీరు నా బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకోవడం వల్ల రజో దర్శనం అంటారు, అది మీకు అవుతుంది కనుక మీ అందరికీ సత్సంతానం కలిగే వరాన్ని ఇస్తున్నా అంటాడు. అందుకే వచ్చేంతకాలం కూడా వీళ్ళకి సంతానం కలుగుతుంటుంది. ఆ సంతానానికి తగ్గ యోగ్యత కలిగిన వాళ్ళు అవుతారు వాళ్ళు. అంత గొప్పతనం స్త్రీలకు ఇచ్చాడు. అలాగే మరి చెట్లన్నీ ఇలా తీసుకోవడం వల్ల ఆ చెట్టు తీసుకెళ్ళి మొక్క విరిగిపోతే దాన్ని పెడితే మళ్ళీ అది మొక్క వచ్చేలాగా దానికి వరాన్ని ఇచ్చాడు. భూమి ఎక్కడైనా చవటి నేల ఉంది, ఆ చవటి నేల ఇలా తీసుకుంది కనుక ఎక్కడైనా గర్తాలు ఏర్పడితే, భూకంపం ఏర్పడిన గోతులు ఏర్పడితే వాటంతట అవే పూడుకుపోయేలాగా వాటికి వరం ఇచ్చాడు. అలాగే నురుగు నీరు ఉంటుంది, ఆ నురుగు నీరులో స్నానం చేయకూడదు, చేస్తే బ్రహ్మహత్యా పాతకాలు మనకు అంటుకుంటాయి. అందుకని నురుగు రూపంలో అది కూడా దోషం తీసుకుంది కనుక నీళ్లు వాటందరూ ఊరేంత శక్తి వాటికి ఇచ్చాడు. ఊట ఇలా ఇంద్రుడు నలుగురికి 4 వరాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ వృత్రాసురుడనే రాక్షసుడు వస్తే, ఎందుకంటే విశ్వరూపుడు చాలా గొప్పవాడు, 3 శిరస్సులు కలిగిన ఆయన, వాడిని సంహరించేశాడు ఇంద్రుడని బాధ కలిగి ఎలా అయినా సరే ఈ ఇంద్రుడిని లేకుండా చేయాలి, అహంకారం ఎక్కువైపోయిందని త్వష్ట్రా అనే ప్రజాపతి యజ్ఞం చేస్తాడు. ఆయన యజ్ఞం చేసి హోమంలోంచి ఒక అసురుడు పుట్టాలి అని, అతని వల్ల ఇతను మరణించాలని చేస్తాడు. అందులోంచి పుట్టినవాడే వృత్రాసురుడు అని. మరి యజ్ఞం చేసినప్పుడు ఇంద్రుడిని చంపే పిల్లవాడు రావాలి కదా. మంత్రం చెప్పేటప్పుడు ఎక్కడైనా అపస్వరం కనుక వచ్చిందనుకోండి అర్థం మారిపోతుంది. అందుకే మంత్రం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి అంటారు. ఆ మంత్రం చేసే క్రమంలో దోషం ఏర్పడింది. ఇంద్రశత్రుర్వర్ధస్వ, ఇంద్రుడి శత్రువు పెరగాలి అన్నాడు. ఆ పెరిగింది ఎవరు? ఇంద్రుడిని చంపే కొడుకు రావాలనాల్సింది పోయి అర్థం మారి ఇంద్రుడి చేత పోయే పిల్లవాడు కావాలని కోరాడు. చూడండి, మనకి సరస్వతీదేవి నాలుక మీద ఉందనుకోండి మంచి మాటలు వస్తాయి, నోటి మీద దరిద్ర దేవత ఉందనుకోండి ఏమవుతుంది? కుంభకర్ణుడు కూడా నిర్దయ కావాలి అని అడగాలనుకున్నాడు, దయ లేకుండా ఉండాలి అని బ్రహ్మగారిని అడుగుదాం అనుకున్నాడు. కానీ పాపం నోటి మీద వచ్చేసరికి సరస్వతీదేవి తప్పుకుందట. అందుకే నిర్దయ అనబోయి నిద్రయ అన్నాడు. ఏమైపోయిందండి? నిద్రయ అంటే నిద్ర కొరకు నేను తపస్సు చేశా అన్నాడు. ఏమనాలనుకున్నాడు వాడు? నిర్దయ, దయ లేకుండా ఉండడం కోసం నేను చేశాను. ఒక్క రేప కిందది పైది వెళ్ళేసరికి చూడండి ఏమైపోయిందో. అంతే తథాస్తు అనగానే అలా పడిపోయాడు అంతే కుంభకర్ణుడు. నిద్రపోతూనే ఉన్నట్ట. పులస్తుడు వీళ్ళంతా పురుహుడు అందరూ వచ్చి ప్రార్థన చేశారట, ఏమయ్యా ఇలా అయితే ఎలాగాని. సరే అలా అయితే 6 నెలలకు ఒకసారి లేచి తినేసి వాళ్ళ ఆవిడతో ఆడుకుని మళ్ళీ రాత్రికి పడుకుంటాడు అన్నాడు. మళ్ళీ 6 నెలలు ఇంతే వాడి జీవితం అంతా తినడం పడుకోవడం. కుంభకర్ణుడు ఆ రోజు పోయాడు, కానీ వాడి వారసులు అయితే ఇంకా లోకంలో ఉంటూనే ఉన్నారని అంటుంటారు. తిని పడుకునేవాళ్ళు, వాళ్ళకి లక్ష్యమేమి ఉండదు, వాళ్ళు తినడం పడుకోవడం అలా అయిపోయిందండి. అందువల్ల మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్రంలో అర్థం మారిందంటే చాలా ప్రమాదం. స్వరతో పరాధాత్ అంటారు. స్వరంలో అపరాధం ఏర్పడితే ఆ మంత్రం ఏం చేస్తుంది? స యజమాన గుంహినస్తి, యజమానినే లేకుండా చేసిస్తుంది. అందుకే మంత్రాల జోలికి పోవద్దు అంటారు. మంత్రం చాలా సుష్టుగా నేర్చుకోవాలి. ఏకశబ్ద సమ్యక్ జ్ఞాత సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే
కామధుగ్భవతి అంటారు. ఒకే మంత్రం చిన్నది, ఏం నేర్చుకున్నా మంచిగా నేర్చుకోండి, తప్పులు లేకుండా చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఈ లోకమే కాదు పై లోకాల్లో కూడా వాడు సకల సంపదలు పొందగలుగుతాడు. అందువల్ల మాట ఒకటి మీకే తెలుసు కదండి, మాట మంచిగా మాట్లాడితే అందరూ తీసుకొచ్చి మూటలు ఇస్తారు, మాట సరిగ్గా రాకపోతే అందరూ కలిసి నెత్తిన మోదుతారు. మీకు మూటలు కావాలా మోదించుకోవాలా చెప్పండి? ప్రస్తుతానికి ఎవరు మాట్లాడాలి, ఏం చేయాలి? మంచి మూటలు రావాలంటే మంచి మాటలు రావాలండి, మంచిగా మాట్లాడాలట. మాట మాట్లాడితే ఎవరైనా ఏదైనా ఇచ్చేస్తారట. లోపల దాచుకోవద్దని ఎదుటివాడిని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడే మాట అందరికీ ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి కదండి. అందువల్ల అటువంటి మంచి మాటలు మాట్లాడే వాక్ శక్తి పెరగాలి. కానీ అది లేకపోతే మనం చదివే చదువు అయినా ఏవైనా నిరర్థకం అయిపోతాయి. అలా మంత్రంలో కూడా స్వరం మారింది. కారణం ఏంటంటే ఆవేశం. ఆవేశం ఎప్పుడు అనర్థాలకి దారితీస్తుంది. అతను ఒకసారి ఆలోచించాలి, ఆలోచించగా మంత్రం చెప్పాల్సింది పోయి ఆవేశంతో మంత్రం చెప్పాడు. అందుకే మనం అప్పుడప్పుడు పూజ చేసేటప్పుడు పిల్లలు ఎవరైనా వచ్చి టీవీ గట్టి సౌండ్ పెట్టినా లేకపోతే ఏదైనా వచ్చి ముట్టుకుంటున్నా చదువుతూ మనం గట్టిగా చదవమా విశ్వం విష్ణుర్హట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత భృద్భావో భూతాత్మ భూతభావన. అదే సమయంలో వచ్చి వాడు ఏమైనా చేశాడు అనుకోండి, అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ, మళ్ళీ యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర, మళ్ళీ వాడు కనపడగానే నారసింహ వపు శ్రీమాన్ అంట. అనగానే ఇప్పుడు ఏమైపోతుంది, ఆ నామాలు చెప్పేవని దేవుడికి భయం వేస్తుందండి. ఏమిట్రా వీడు ప్రేమతో చదవాల్సింది పోయి అని తిడుతున్నాడు, ఇలా చదువుతున్నాడు ఏమిట్రా బాబా అనిపిస్తుంది. అందుకని ఇలా చదివే వాటి వల్ల శ్లోకాలు పర్వాలేదు, కానీ మంత్రాలు అయితే స్వరాలు ఉంటాయి కదా, స్వరాలు మారిపోతాయి. అందుకే మంత్రం చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. శిరస్సు ఎగరేస్తూ చెప్పడం కానీ లేదు ఎలా పడితే అలా చెప్పొద్దని అంటుంటారు. ఆ చెప్పేటప్పుడు కూడా వాడికి కోపం వచ్చి గట్టిగా చెప్పాడు అనుకోండి, స్వరం మారితే అర్థం మారిపోతుంది. ఏం వేదా అన్నాడు అనుకోండి, అర్థం మారిపోతుంది. చాలా జాగ్రత్తగా చెప్పాలి. తినరా అంటాం వేరు, తినరా అంటాం వేరు కదండి. ఒకే మాటలో ఎంత అర్థం మారిపోతుంది. అందుకే మాట చెప్పే మాటే. రండి అన్న అనుకోండి, అర్థంలో తేడా వస్తుందన్నమాట మాటలోనే. అందుకని మంత్రం కూడా అంతే. దీనికి కారణం ఆవేశం, అనర్థదాయకం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. అలాగే ఇంద్రుడు కూడా చేసిన పని అదే. హవిస్ ఇచ్చేటప్పుడు మంచిగా చెప్పుకోవచ్చు, గురువుగారు నేను మిమ్మల్ని పురోహితుడిగా పెట్టుకున్నా, మీరు దేవతలకే బలం పెరగాలని మంత్రం చెప్తూ హవిస్సు అగ్నిహోత్రంలో వెయ్యాలి, కానీ అసురులు కూడా మీ వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళకు కూడా మీరు హవిస్ చేస్తే వాళ్ళ బలం పెరగదా? మీ పాదాలు పట్టుకుంటానండి అని అడగచ్చు కదా. అడగల. నేనే గొప్పవాడిని, నాకంటే ఇంకెవడూ లేడు, త్రిలోకాధిపత్యం నాకుంది అనే ఒక గర్వంతో వాడిని ఆ గురువుని వధించేశాడు. బ్రహ్మహత్యా పాతకం. ఆ తర్వాత వృత్రాసురుడు, అతన్ని సంహరించకపోతే అతను వీడిని మింగుతాడు. ఏం చేయాలి? సంహరించాలంటే తనంతర తాను లొంగాల్సిందే తప్ప వృత్రాసురుడిని చంపే శక్తి కూడా ఇంద్రుడికి లేదు. కానీ వృత్రాసురుడు సామాన్యుడు కాదు, చిత్రకేతు మహారాజు అని పూర్వజన్మలో ఆయన 1,000,000 మంది భార్యలు ఉన్నట్టండి ఆయనకి. అంతమంది భార్యలున్నా సంతానం లేదు. ఏం చేయాలి? వాళ్ళ గురువుగారు కనపడ్డాడు, అంగిరసుడు అని ఆయన ప్రార్థన చేసేట, గురువుగారు నాకు ఎలా అయినా సంతానం కావాలి, ఏం చేస్తారో తెలియదు నాకు. మరి ఆయన నీకు సంతానం కలిగితే దానివల్ల లాభం ఎంత ఉందో అంత తొందరగా కూడా దుఃఖం కలుగుతుంది అంటే ఏం పర్వాలేదండి, దుఃఖమే కదా, నేను ఎలాగోలాగు నా దగ్గర ఇంతమంది ఉన్నారు మహానుభావులు, ఏదో ఒకటి చేసి నేను ఆ దుఃఖాన్ని తొలగించుకుంటా. వద్దురానైనా పర్వాలేదు గురుగారు. మనం అప్పుడప్పుడు చూడండి, మనం ఏది కావాలని కోరుకుంటామో ఆ కావాలన్న దానివల్ల ఏదో ప్రమాదం జరుగుతుందంటే దాన్ని మనం ఏదో చెప్తాం, ఈ ఒక్కసారికే కదండి, పర్వాలేదులేండి, ఈ ఒక్కసారి నాకు అది ఆ వస్తువు వచ్చిందనుకోండి, తర్వాత నేను మళ్ళీ ఇంక ముట్టుకోను కదా అంటామా అనమా? అలా మన జీవితాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఒకసారి దుఃఖం వచ్చిన తర్వాత అప్పుడు బాధపడతాం, అయ్యయ్యో
ఎందుకు ఇలాంటి పని చేసాం అయ్యో అని బాధపడుతుంటాం. అందువల్ల ఇక్కడ అలాంటి పనే జరిగింది. దానివల్లే దుఃఖాలన్నీ వస్తున్నాయి. వృత్రాసురుడు ఆ చిత్రకేత మహారాజు అని చెప్పే కదా, ఆ గురువుని అడిగాడు. సరే, గురువు తన పెద్ద భార్యకి ప్రసాదాన్ని ఇచ్చారు. ఆ ప్రసాద మహిమ చేత ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత అందరూ అనుకున్నట్ట, పెద్ద భార్యకే ప్రసాదాన్ని ఇచ్చి సంతానం పొందాడు కదా, మరి మన ఇంక పట్టించుకోడు ఈ రాజు అని ఎవరు పెట్టారో కానీ ఆ పిల్లవాడికి విషయాన్ని పెట్టారండి. పిల్లవాడు చనిపోయాడు. చూస్తుండగా లేక లేక పుట్టిన ఒక్క పిల్లవాడు కాస్త ఇలా మరణించాడని వైరాగ్యం కలిగి ఆయన చాలా బాధపడిపోతే, ఇక ఎందుకు నా జీవితం అనుకున్నప్పుడు నారదుడు వీళ్ళంతా రావడం, అతనికి భక్తిని ప్రబోధించడం. ఆ భక్తిని ప్రబోధించి మహావిష్ణు భక్తి సంపన్నుడు అండి ఆయన. ఆయనకు రథం కూడా వచ్చింది, ఆకాశగమనం చేసే రథం, పుష్పక విమానం. దాంతో సంచరిస్తూ ఒకసారి కైలాసానికి వెళ్ళాట. కైలాసంలో శివుని యొక్క అంకం మీద కూర్చుని ఉంది పార్వతీదేవి. ఋషులంతా అక్కడ ఉన్నారు. ఈ చిత్రకేతు మహారాజు వెళ్ళి నమస్కరించాట. నమస్కరించి పరమశివుడితో చెప్పాట, ఏమయ్యా స్వామి, మీరు గొప్పవాళ్ళు, పెద్దలు, ఏదైనా ఏకాంతంలో చక్కగా మీ ఇద్దరు భార్యాభర్తలు అలా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, ముద్దులాడడం చేయొచ్చు, కానీ నలుగురిలో ఏమిటండి అన్నట్ట. అంతే. పరమశివుడు ఏమనలా, పార్వతీదేవి కోపం వచ్చిందట. దట్ మా భర్తకి ఇంతమందిలో నువ్వెవరు చెప్పడానికి అని వెంటనే కోపగించుకొని శాపం పెట్టిందట. నువ్వు రాక్షసుడు అయిపో అని శాపం పెట్టి, వెంటనే ఆయన నవ్వి నమస్కారం చేసేట. అలాగే అమ్మా, సంతోషం అని చిత్రకేతువు వెళ్ళిపోతాడు. పరమశివుడు ఒక అందమైన మాట చెప్తాడు. భాగవత పురాణం వింటే మనకి తెలుస్తుంది వైష్ణవుడి గొప్పతనం ఏమిటి అనేది ఆయన చెప్తాడు. పరమశివుడు ఏమంటాడో తెలుసా, అమ్మా నువ్వు తొందరపడ్డావు. అతను చిత్రకేతు మహారాజు సామాన్యుడు కాదు, విష్ణు భక్తుడు. అవసరమైతే నీకు కూడా ప్రతిశాపాన్ని పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఆయన. కానీ చూసావా వైష్ణవులు ఎంత గొప్పవాళ్ళో, విష్ణు భక్తి కలిగిన వాళ్ళు. తమను ఎవరైనా ఏమన్నా అన్నా స్పందించకుండా అలాగే అని నమస్కారం చేసి వెళ్ళారంటే అది కదా వాళ్ళ సంస్కారం. విష్ణు భక్తి కలిగిన వాడు పరమ సాత్వికమైన గుణాలు కలిగి ఉంటాడని పరమశివుడు నిరూపించాడు అక్కడ. ఆయన చెప్తాడు, చూడు వాళ్ళని ఎంత గొప్పవాళ్ళు అని. అంతటి గొప్పతనం వైష్ణవులకు ఉందిట. అందుకే యముడు కూడా చెప్తాడు, పరిహర మధుసూదన ప్రపన్నాన్, విష్ణు భక్తుల జోలికి వెళ్ళొద్దు. అన్యనునాం ప్రభురహం, నేను అన్యులకి ప్రభువుని కానీ, నవైష్ణవానాం అహం ప్రభు, నేను వైష్ణవులకి ప్రభువుని కాను అని చెప్పేశాడు ఆయన యముడు. అందువల్ల విష్ణు భక్తులను చూస్తే దేవతలంతా ఏం చేస్తారు, ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవత. దైత్యులంతా కూడా ద్రవించుకుపోతారట, పారిపోతారట. అలాగే దేవతలంతా రెండు చేతులు జోడించి నమస్కరిస్తారట విష్ణు భక్తి తత్పరులకి. అంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు వైష్ణవులు అని పరమశివుడు నిరూపిస్తాడు. ఆ చిత్రకేతు మహారాజే ఈ వృత్రాసుడిగా ఆవిర్భవించి ఇంద్రుడి చేతిలో అతన్ని సంహరించాలి అంటే మామూలు ఆయుధాలకి మరణించలేదండి. దధీచి అనే మహానుభావుడు, నారాయణ కవచాన్ని బాగా పారాయణం చేసినటువంటి మహనీయుడు. ఆయన శరీరంతో తయారు చేసినటువంటి ఎముకలు, ఆ ఎముకలతో తయారు చేసిందన్నమాట ఆ వజ్రాయుధం. దాని ప్రభావం చేత ఆయనకి మరణం సంభవించింది తప్ప సామాన్యంగా అతను మరణించేవాడు కాదు. దానివల్ల కలిగినటువంటి ఆ బ్రహ్మహత్య పాతకం వదల్లా ఇంద్రుడు. ఎవరికన్నా పంచాలన్నా ఇంకెవరికి పంచుతాడు, ఎవరు తీసుకుంటారు? దానికోసం ఒక 1000 సంవత్సరాల పాటు మానస సరోవరం దగ్గర ఉన్న తామర తూడులో దాక్కున్నట్టండి ఇంద్రుడు. 1000 సంవత్సరాలు లక్ష్మీదేవిని ఉపాసించి మళ్ళీ రాజ్యాన్ని పొందాడు అంటారు. ఇవన్నీ దేనికి జరిగాయండి? ఒకే ఒక్క గురువును అవమానించడం వల్ల. ఒక్క బృహస్పతి వెళ్ళిపోతే నేనే చూడండి. బృహస్పతి బుద్ధి లాంటివాడు. బుద్ధి ఉన్నంతసేపు మనిషి మంచిగా ఉంటాడు. బుద్ధి లేకపోతే ఏమవుతుందండి? పాడు పనులు చేస్తారు. అందువల్ల బుద్ధి యుక్తాయుక్త విచక్షణ నేర్పుతుంది. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేది తెలియజేస్తుంది అన్నమాట బుద్ధి. బుద్ధి ఉండాలా వద్దా? ఆ బుద్ధే బృహస్పతి అండి. అందుకని ఆ బుద్ధిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి.
బుద్ధి చెప్పిన మాట కూడా వినాలి. లేకపోతే అందరూ మనకేం చెప్తారు, మనకి బుద్ధి చెప్తారు. ఎరా బుద్ధి లేదురా అంటుంటారు అనమాట. అందులో బుద్ధి చాలా అవసరం అని చెప్పి ఒక అద్భుతమైన ఐతిహ్యం వృత్రాసుని యొక్క కథ. ఇంద్రుడు ద్వారా మనం నేర్చుకోవాల్సింది కూడా గురుభక్తి. ఆ ఒక్కడి చక్కగా ఉండుంటే ఇన్ని కష్టాలు వచ్చుండేవే, అసలు వచ్చేది కాదండి ఆయనకి. అక్కడి నుంచి మనకి ఈ కష్టాలన్నీ ఎలా ఎలా దేవతలకు వస్తున్నాయో వాళ్ళు ఎలా నివర్తింపజేసుకుంటున్నారు. ఒక అసురుడు కాదు కదండి, ఎంతోమంది. అందువల్ల పరమాత్మని పొందాలి అంటే అజామీలుడు దగ్గరించి వచ్చాం మనం. ఆయన నామం ఎలా చెప్పినా సరే అయ్యా మోక్షాన్ని పొందొచ్చు అని నారదుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. ధర్మరాజా, భగవన్నామం ఎలా చెప్పినా సరే భగవంతుడిని ఎలా అయినా పొందొచ్చు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రి సుపాల ముఖ్య నృపతుల్. ఒక్కొక్కరు ఒక్కోలా పొందారయ్యా. ఇదిగో కామం చేత గోపికలంతా ఆయన పొందారు, భయంతో కంసుడు ఆయన్ని పొందాడు కృష్ణుణ్ణి, వైరంతో శిశుపాలుడు కృష్ణుని పొందాడు ఆయన్ని. ఎందుకంటే అనుక్షణం కోపం వచ్చినవాడు ఏం చేస్తాడండి, ఆయనే తిరుగుతుంటాడు కదా. ఇప్పుడు కొన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారండి, కొన్ని కాదు ఒక పార్టీ, మీకే బాగా తెలుసును. వాళ్ళకి దేవుడు అంటే పడదు, సభలు పెట్టి మరీ దేవుడిని తిడతారు. మనకు అనిపిస్తుంది అని ఇంత తిట్టేవాడికి ఏం అవ్వట్లేదు ఏంటని. ఏదో రకంగా దేవుడి పేరు చెప్తున్నాడు కదండి వాడు. కృష్ణుడు ఏం కృష్ణుడు అండి అని అంటూ తిడతాటండి. అయితే వాళ్ళందరికీ వెంటనే ముక్తి రావాలి కదా, ఎందుకు రావట్లేదంటే చంపలేసుకుంటారట. తర్వాత వచ్చి స్వామి చెప్తారు, నిజంగా తిట్టావా సీరియస్గా తిట్టు శిశుపాలుళ్ళ, వెంటనే మోక్షం వస్తుంది. కానీ అలా తిట్టేవాడు ఎవడు లేటండి. లోపల వాడికి భయం, ఏం జరుగుతుందేమో, ఎందుకైనా మంచిదని వెంకటేశ నీకు హుండీలో నేను మనీ ఆర్డర్ పంపిస్తాను, నన్ను మాత్రం ఏమనుకోక నిన్ను తిడుతున్నాను దండం పెడతాడు. దేవుడి గుళ్ళో ఆభరణాలు కొట్టేయడానికి దొంగగారు కూడా ముందే వెళ్ళి ఒకరోజు 100 కొబ్బరికాయలు కొట్టి నిర్విఘ్నంగా దొంగతనం జరగాలి నాకు సహకరించని వాడు దండం పెడతాడు. మనం అనుకుంటాం అయ్యయ్యో దేవుడు సోమంతా దొంగతనం చేశాడే, పాపిష్టి వాడు, అది ఏం తిడతాం. వాడు పాపిష్టి అని మనం అనుకుంటున్నాం, వాడు దేవుడికి ఇష్టడు అయ్యాడు. ఏం చేశాడు, వెన్న పెట్టాడు, కొబ్బరికాయలు పెట్టాడు, నిర్విఘ్నంగా సాగాలని వాడు పెట్టాడు. ఏం చేయాలి? ఆకని దేవుడు ఏం చేస్తాడు, సరే వాడు భక్తులే కదా, పోన్లేరా దోచుకో నన్నే కదా దోచుకోలేదు. అండ్ అలా దోచుకోవడం మంచిదంటారా? దేవుడు ఇస్తే ఇవ్వచ్చు, పట్టుకుంటే మాత్రం మిగతా వాళ్ళంతా ఇచ్చేవాడికి తట్టుకోవాలి కదండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. భగవన్నామం చాలా గొప్పదని నిరూపిస్తూ ప్రహ్లాదుని వృత్తాంతం అంతా మనకి తెలియజేస్తారు. 7వ స్కంధం అంతా ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడో మనం చూసాం. ప్రహ్లాద చరిత్ర కూడా చాలాసార్లు మనం విన్నాం. పరమాత్మ ప్రహ్లాద చరిత్ర ద్వారా మనకి నేర్పింది ఒకటే, భగవద్భక్తులు ఒక మాట చెప్పారు అంటే ఆ మాటకి తాను కట్టుబడి ఉంటానని నిరూపించిన అవతార విశేషం నారసింహ అవతారం. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన. తన భక్తులు ఏదైనా ఒక మాట అన్నారా ఆ మాట కట్టుబడిపోతాట. ఏమన్నాడండి ప్రహ్లాదుడు? హిరణ్యకశిపుడు అడిగాడు కదా, ఏడ్రా నీ స్వామిని హరి ఎక్కడున్నాడో చూపరా అంటే, నాన్న చక్రి లేని స్థానం అంటూ ఏదీ లేదు నాన్న, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. కానీ ఎంత గొప్పతనం అంటే అండి, ప్రహ్లాదుని చరిత్ర మనం వింటుంటే మనకి తెలుస్తూ ఉంటుంది కదా, చదువుతున్నాం వింటున్నాం. నిజంగా పరమాత్మ యందు అంత గొప్ప భావన కలిగితే ఆ భావన కలిగిన వాళ్ళని ఎలా ఆయన రక్షించుకుంటాడు అనేది మనకి చూపిస్తున్నాడు. దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం ఉందండి? బాగా ఇష్టం ఉందా? అలాంటి వాళ్ళని జ్ఞాని అంటారు. జ్ఞాని అనేవాడికి దేవుడు అంటేనే ఇష్టం. వాడికి పాయసం పెట్టినా పులిహార పెట్టినా వాడికి కృష్ణ కృష్ణ అంటాడు తప్ప వాటి మీద దృష్టి వెళ్ళదు. మనకి ఆ దృష్టి ఉందా చెప్పండి? పులిహార పెట్టగానే తర్వాత కృష్ణ చూద్దాంలే, నువ్వు పక్కన ఉండవా, దీని సంగతి చూసాక నీ సంగతి చూస్తా. మన దృష్టి వాటి మీదకి వెళ్ళిపోతుంది. లేదు మంచి సీరియల్ వచ్చిందనుకోండి, పూజ తర్వాత చేద్దాంలే, లేదా ఎవరినో కలవాలి, విష్ణు సహస్రనామం ఎవరూ లేకపోతే నిదానంగా చదువుతాం, విశ్వం విష్ణుర్వషట్కారో అని.
అర్జెంట్ పని ఉందనుకోండి, అసలు పీటీ ఉష కూడా పనికిరాదండి మనతో పాటు పరుగుల్లో. ఆవిడ పరుగులో రాణైతే మనం చదువులో రాణులు. చాలా చాలా వేగంగా చదివేస్తాం. ఎంత వేగమో చెప్పలేం. అప్పుడప్పుడు చదువుతుంటే ఒకళ్ళు అర్థం కావట్లే దేవుడికంట. మనం చదివే దేవుడికి కాదు, వ్యక్తులకు కూడా అర్థం కాదు. ఏం చదువుతున్నామో మనకే తెలియదు. ఒక్కోసారి విష్ణు సహస్రనామం చదువుతూ చదువుతూ భేషజం బిషకు అని నిద్రపోయి మళ్ళీ వనమాలి గదీశాంగి శంఖి చక్రి జనందకి మనం ఏం ఫీల్ అవుతాం? విష్ణు సహస్రం చదివేసామని ఫీల్ అవుతాం. దేవుడు ఆలోచిస్తాడు, ఇదేమిట్రా 20 నామాల తర్వాత వెంటనే వనమాలి వచ్చేస్తుంది ఆయన అనుకుంటాడు. ఆయనకి అర్థం కాదు పాపం మనం ఏం చదువుతున్నాం. కానీ ఆయన ఎంత దయాళువో చూడండి. ఫోన్లో ఏదో ఒకటి చదువుతున్నాడు, వీడిని అనుగ్రహిద్దాం అనిపిస్తుంది ఆయనకి. అది కూడా చదివేవాడు ఎవడు లేడండి, అలా కూడా చదివేవాడు లేడు. అందుకే ఒక అందమైన మాట చెప్తుంటారు. ఒక అతను విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నట్ట. పారాయణం చేస్తున్నప్పుడు అవ్యయ పిత ఇలాంటివి వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు ఒక చోట తప్పు చదివాడు వాడు. తప్పు చదివేసరికి అక్కడికి ఒక ఆయన వచ్చి, ఏరా తప్పు చదువుతావట్రా, అది అలా చదవకూడదురా పిచ్చోడా అని తిట్టేటండి. మరప్రభు అని చదివాడు. అమరప్రభు అయితే మరము అంటే చెట్టు కదా, తమిళియన్ వాడు. ఓహో నా స్వామి మా చెట్టుకు కూడా ప్రభువేనా అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మరప్రభు అని రోజు దాని దగ్గర వెళ్ళి చేస్తున్నట్ట. చేస్తుంటే వాడికి సిద్ధి కలిగిందండి. ఆ మరప్రభు అని చెప్పడం వల్ల సిద్ధి కలిగి అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి వాడికి అవడమే కాదు, ఎవడన్నా వాడి దగ్గరికి వస్తే ఆశీర్వచనం చేసి మరప్రభు వీళ్ళకి పని చేసి పెట్టనగానే వాళ్ళ పని అయిపోతుంది. చాలామంది వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఓ పంతులు గారు చూశారు, నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఎందుకు వీడి దగ్గరికి పోతున్నారని ఓ రోజు ఆయన వెళ్ళాట. ఒరే నాయన ఏం చదువుతున్నావురా నువ్వు, ఏంట్రా అంటే, విష్ణు సహస్రనామంలో ఒకే ఒక్క నామం పట్టుకున్నానండి, నాకు ఇంత మంచి శక్తినిచ్చిందండి. ఏం నామం రాది అని అడిగట్ట గురువుగారు. మరప్రభువు ఉంది కదండి అన్నట్ట. మరప్రభువు ఏమిట్రా అంటే, ఎక్కడుందిరా? పద్మనాభో మరప్రభు. అదేమిటండి నామం? పద్మనాభో అమరప్రభు. భూ అన్నప్పుడు దీర్ఘం తీస్తే అక్కడ ఆ రావాలి. వెధవాయి అక్కడ అకార ప్రశ్లేష ఉందిరా, ఆ అకారాన్ని విభక్తి లోపం చేసావు నువ్వు అని వాడిని తిట్టేట. స్వామి అయితే మరప్రభు అంటే చెట్టుకు ప్రభు కాదా, నీ మొహం అందులో ఉన్నది అది కాదురా అని తిట్టాడు. అమరులు అంటే దేవతలు రా, దేవతలకు ఆయన ప్రభువు రా అన్నట్టు. అన్న తర్వాత వీడికి ఆ చెట్టును అంత ముందు వరకు చూస్తే దేవతగా కనపడింది, నారాయణుడుగా. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే తిట్టుకుంటున్నట్ట. చిచి ఇన్నాళ్ళు నేను చేశా అని తిట్టడం మొదలుపెట్టాడు. వాడికి ఉన్న శక్తి అంతా పోయింది. ఆ రాత్రి పరమాత్మ ఈ పండితుడి కల్లో కనపడి చెంపలు వాయించేసేటాడు. నన్నెందుకు కొట్టావయా అన్నట్టు పండితుడు. లేకపోతే నా భక్తులు ఏదో చదువుతున్నాడు, నీకెందుకురా? స్వామి మరప్రభు అని చదివాడు. స్వామి చదివితే నీకేమైంది? విభక్తి లోపం వచ్చింది స్వామి. ఒరే నీకు భక్తి లోపం ఉంది, వాడికి విభక్తి లోపం ఉంది. ఏమంటే కనుక ఏది కావాలి చెప్పండి? ఉండాల్సిన భక్తి నీకు లేదు, వాడికి భక్తి ఉంది, విభక్తి లేదు. నాకు కావాల్సింది భక్తే తప్ప విభక్తులు కాదు. ఏది కావాలి? భక్తి ఎవడు ఎక్కువ చూపుతాడో ఆ భక్తి చూపిన వాడు ఏం పెడితే తింటా. ఇప్పుడు నాకు పళ్ళే పెట్టాలి, తొక్కలు పెడితే తినలేదా? తీసుకున్నానా లేదా? అదో నువ్వెవడిరా చెప్పడానికి? అందువల్ల పరమాత్మ దేన్ని చూస్తాడు? భక్తిని చూస్తాడు. ఆ భక్తి ఉండాలి. అమితమైన భక్తి ప్రహ్లాదుడికి కృష్ణుడు నారాయణుడి యందు ఉందండి. అందుకే ఆయన పానీయములు కుడుచుచున్నని ఆయన ఏ పని చేస్తున్నా, నీళ్లు తాగుతున్నా, ఆడుతున్నా, ఎక్కడ సంతోషం వచ్చినా, గెంతులు వేస్తున్నా, ఏం చేసినా సరే, ఒకసారి ఆలాపనలు చేస్తూ నిద్రలో ఏమైనా చేసేటప్పుడు కూడా హరి హరి అంటాడు తప్ప ఇంకోటి లేదండి. అటువంటి గొప్ప భక్తులు ఇంకోటి ఎక్కడ కనపడతాడండి? అలాంటి భక్తులు ఆడే మాటను నిజం చేయాలా వద్ద పరమాత్మ? చేస్తాడు. అందుకే మనకి చెప్తున్నారు, సత్యం విధాతుం నిజభృత్య భాషితం. నిజభృత్యులు అంటే నిజమైన భక్తులు. అలాంటి నిజమైన భక్తులు ఎవరైనా కనపడితే వాళ్ళు మాట్లాడే మాటని నిజం చేస్తాడ పరమాత్మ. ఎక్కడున్నాడు రా నీ హరి అని అడిగితే
వైకుంఠంలో ఉన్నాడని చెప్పచ్చు కదా, వైకుంఠం అని చెప్పలేదండి. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. నాన్న నువ్వు వెతకాలే కానీ ఎక్కడైనా ఉంటాడు, ప్రతి చోట ఉన్నాడు. వెంటనే తండ్రి కోపం వచ్చిందట. డింబక సర్వస్థలములయందంభోరు అనే త్రుండు ననచు మిగులన్ సంరంభి అయి పలికెదవు. ఎలా నీ చక్రి అంతరా ఉన్నాడన్నావు కదా, సూపర్, ఆ చక్రిన్ గిక్రిన్ ఈ స్తంభంలో చూపించు నాకు అన్నాడు. అన్నప్పుడు మరి ఉంటాడని చెప్పేశాడు కదా. పరమాత్మకు కూడా అనిపించి అంతటా ఆవరించి ఉన్నట్ట, ఎక్కడ పిలిస్తే అక్కడి నుంచి రావడానికి స్వామి ఆవిర్భవించాడు ఆ స్తంభంలోంచి. ఈయన వెళ్ళి కొట్టగానే వచ్చి ఏం చేశాడు, స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. ఆ స్తంభంలోంచి బయటకు వచ్చిన ఆయన చూసిన వాళ్ళంతా కూడా మృగం మృగం అన్నట్ట, కాదు మానుషం మానుషం అన్నారు. పైన చూసిన వాళ్ళందరికీ సింహం ముఖం కనపడింది కనుక మృగం అన్నారు. కింద చూస్తే నరుని యొక్క పాదాలు కనపడుతున్నాయి కనుక నరం నరం అన్నారు. అని వచ్చింది ఎవరు, నరసింహం అన్నమాట. అలా స్వామి వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని బ్రోచాడు. అసలు దేనికి వాడిని సంహరించడం ప్రధానం కాదండి, భక్తుని యొక్క వైభవం చూపించడం. ప్రహ్లాద చరిత్రలో మనకి బాగా కనిపించేది ఏంటంటే, ఎవరికైతే ఇంత అమితమైన భక్తి ఉంటుందో ఆ భక్తి కలిగిన వాడికి కలిగే కష్టాలన్నీ తాను స్వీకరించాడు. అందుకే ప్రహ్లాదుడికి ఏనుగులతో తొక్కించిన, పాములతో కరిపించిన, విషాన్ని ఇచ్చిన, సముద్రంలో నెట్టి పైనుంచి బండపడేసిన ఆయనకి ఏమవ్వాలా. నిప్పుల మీద పెట్టి విసనకర్రలతో విసురుతుంటే హరి 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 అని వణికిపోతున్నట్ట. ఏమిట్రా వణుకుతున్నావు అంటే చలేస్తుంది అన్నట్టు. నిప్పుల మీద పెడితే చలి వేయాలా లేదా ఒళ్ళు కాలాలా? ఎంత విరుద్ధం అండి. అంటే పరమాత్మ అంత గొప్పవాడు, తన భక్తుల్ని ఏం చేయడు. ఈ రామాయణం కూడా ఉదాహరణ. సీతాదేవి ఆంజనేయ స్వామి లంకలోకి వచ్చినప్పుడు ఆయన తోకకి నిప్పంటిస్తే ఆయన్ని ఇలాగా చేశారు, పురవీధుల్లో ఊరేగింపు చేస్తున్నారు, మీ హనుమ పని అయిపోయింది అనగానే వెంటనే ఆవిడ ప్రార్థన చేసింది, అయ్యో హనుమకు అలా అవ్వకూడదు, నేనే గనక పాతివ్రత్య మహిమ కలిగిన దాన్నైతే, నిరంతరం రామచంద్రుణ్ణి ధ్యానం చేసిన దాన్నైతే సీతో భవ హనుమత, హనుమంతునికి చల్లగా ఉండాలి అనగానే ఏమైందండి, చల్లగా ఉంది. ఆయన ఆ తోకతో అంటించిన ఇళ్ళన్నీ దగ్ధమైపోయిన ఆ తోకకి అంటినటువంటి నిప్పుతో ఒక్క వెంట్రుకు కూడా ఏమవలేదటండి. పరమాత్మ తన భక్తులను అలా రక్షించుకుంటాడు. అలాంటి గొప్ప వైభవం కలిగింది భక్తుల చరిత. అది మనకి సప్తమ స్కంధం అంతా తెలుస్తూ ఉంటుంది. కేవలం భక్తులే కాదు, ఏ జంతువైనా సరే పరమాత్మని ప్రార్థిస్తే చాలు వాళ్ళని రక్షించడానికి ముందుకు వస్తాడు ఆ పరమాత్మ అని గజేంద్రుడిని చూపించారు అష్టమ స్కంధంలో. గజేంద్రుడు కూడా పరమాత్మను అలాగే ప్రార్థన చేశాడు కదా, అయ్యా నా వల్ల కావట్లేదు ఈ శరీరం అంతా కూడా, నేనేదో కాపాడదాం అనుకుంటున్నాను, రక్షించుకుందాం అనుకున్నాను అవివేకంతో, నన్ను రక్షించేవాడు ఎవడు లేడా? మూలేతి కిన్ని, మూలా ఈ జగత్తు మొత్తానికి కారణుడెవడు, మూల కారణుడెవడో వాడు రెండయ్యా అని గట్టిగా పిలిస్తే అప్పుడు ఆ శబ్దం అనేది అన్ని లోకాలకు వెళ్ళిపోయిందటండి. శివలోకానికి, బ్రహ్మలోకానికి, ఇంద్రలోకానికి వెళ్తే వాళ్ళందరూ అన్నట్ట నాహం నాహం నా చాహం అంటూ ఎవరు కూడా మేం కాదు అన్నవి ఆగిపోతే ఆఖరికి ఆ మూల అనే శబ్దం వైకుంఠానికి వెళ్ళి వినపడిందట. ఆ మూల సౌదంబులు దాపల మందార వనాంత సంచారి అయి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామికి అక్కడ ఎక్కడో ఉన్నటువంటి రమా కేళిలో లక్ష్మీదేవితో ఆడుతున్నటువంటి ఆ స్వామి అక్కడ ఉన్న చోటుకి వెళ్ళి వినపడితే అక్కడి నుంచి ఆ స్వామి వచ్చాడు అని మనకి చెప్తున్నారు కదా. వచ్చి ఎంత వేగంగా వచ్చాడో చెప్తారండి. లక్ష్మీదేవినితో ఆడుతూ ఆవిడని గట్టిగా పట్టుకున్నట్ట. నేనే గెలిచాను కాదు, నేను గెలిచాను ఆవిడ. రమా వినోది అయి ఉన్నట్ట స్వామి. ఆపన్న ఆ గజేంద్రుడు గట్టిగా బాధపడ్డాడు కదా. విహ్వల నాగేంద్రము కుయ్యాలించి, కుయ్యని అనగానే ఆ కుయ్యని అడిస్తే
అది విన్నట్టండి, ఆలించి సంరంభియ్యి పరిగెత్తేటండి. అమ్మమ్మో దాన్ని రక్షించాలని. అలా వెళ్ళి గజేంద్రుడు చక్కగా పరమాత్మని స్తుతించడంతో ఆ గజేంద్రుడిని రక్షించాడు. ఎవరైనా సరే అండి, కేవలం మానవుడు స్తోత్రాలు చదివితేనే కాదు, గజేంద్రుని కూడా రక్షించి ముసలిని ముందు సంహరించాడు, ఏనుగును బయటికి తీశాడు, రక్షించాడు. అయితే ఆ ఏనుగు ఏం కోరిందో తెలుసా? స్వామి, నన్ను రక్షించమని నేను పిలవలేదయా, మరి ఎందుకు పిలిచావు? పోయే లోపల ఈ జగత్కారణభూతుడైన ఆ పరమాత్మ ఎవడో తెలుసుకొని ఆయన పాదాల చెంది పుష్పం పెట్టాలని పిలిచా. కరస్థ కమలాన్యవ పాదయోరర్పితుం తవ, నీ పాదాల్లో పెట్టడానికి పిలిచే తప్ప నాహంకళేబరస్యాస్యత్రాణార్థం మధుసూదన. హే మధుసూదన, ఈ శరీరం జీర్ణమైపోయేది, ఎప్పటికైనా పోయేది, దీన్ని రక్షించమని నేను నిన్ను పిలవలేదయా. ఇగో ఈ పువ్వు తీసుకో, ఇది వాడిపోతుంది అన్నట్టండి గజేంద్రుడు. ఎంత గొప్పవాడు చూడండి. అంటే ఇక్కడ మనకి తెలియవలసింది ఒకటే, గజేంద్ర మోక్షం ద్వారా ఎవడైనా సరే పరమాత్మని పిలిచినప్పుడు తన కోసం, స్వార్థం కోసం కాకుండా ఆ స్వామికి పుష్పాలు సమర్పించాలి. ఆ స్వామి ముఖారవిందం విప్పారి ఆనందంగా ఉండాలనే కైంకర్యాలు చేయాలి తప్ప తన కోసం అంటూ ఏం చేయకూడదు. మరి మనందరం చేసే పని ఏంటంటే, గుడికి వెళ్ళగానే చీటీలు రాస్తాం, గోత్రస్య నామధేయస్య. పంతులు గారు ఒకవేళ వాడి ఒక్కడి పేరు చెప్తే, ఇగో మా ఆవిడ పేరు ఫలానా నక్షత్రం, అబ్బాయి పేరు ఫలానా నక్షత్రం, తాతగారి పేరు చదవండి అని చదివిస్తుంటాం. ఒక పంతులు గారు అన్నారు, స్వామి మీరు ఇలాంటివి చెప్పకండి అన్నాడు. దేనికయ్యా? ఫోన్లేండి, వాళ్ళు చదివించుకున్నారు, మీరు ఎందుకు అలా అంటారని. అలా చదవకూడదు కదా అండి. స్వామి మాకు వచ్చే దక్షిణ రాదండి అన్నాడు. అదేమిటయ్యా? అవునండి, వాళ్ళ తాత పేరు ముత్తాత పేరు చెప్పకపోతే వాడెందుకు డబ్బులు ఇస్తాడు? వాడు ఏదో దక్షిణ ఇస్తాడు కదా, అదేదో మేము మా కుటుంబాలు ఏవో వెళ్తాయి కదా, మీరెందుకు వద్దంటారండి? ఆయన దేవుడి పేరు చెప్పైనా ఇవ్వచ్చు కదా. దేవుడు బాగుండాలని చెప్పి పూజ చేయించుకోండి, అప్పుడు దక్షిణ ఇవ్వండి. ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఎందుకు దేవుడు బాగుండాలని చెప్తామంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అందరిలో ఉంటాడు కదా. అందరిలో ఉన్నప్పుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు కదా. ఆ స్వామి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందగలుగుతాం కదా. అందుకని ఆయన ఒక్కడు బాగుంటే అందరం బాగుంటాం. కేవలం మనం ఒక్కడం బాగుంటే ప్రపంచం అంతా బాగోకపోతే మనం ఏం బాగుంటాం చెప్పండి? బాగుండగలమా? కానీ ఇది కరోనా వచ్చినప్పుడు బాగా అందరూ పాటించారు. కరోనా రాకముందు వరకు అందరూ నేను ఒక్కడే బాగుండాలనుకునేవారు. కరోనా వచ్చిన తర్వాత అందరూ గుళ్ళో పూజలు ఎలా చేయించారో తెలుసా అండి? మా వీధిలో వాడికి ఒక్కడికి కూడా కరోనా రాకూడదు దేవుడా అని పూజలు చేశారు. మా ఊళ్ళో వాడికి ఎవరికి రాకూడదు దేవుడా అని పూజలు చేశారు. ఎంత వాళ్ళకి స్వార్థం పెరిగిపోయిందో చూడండి. స్వార్థం పెరిగిందా తరిగిందా? స్వార్థం. స్వార్థం అంటే స్వ అంటే నేను, అర్థం అంటే ప్రయోజనం. నా ప్రయోజనం నా వరకు అనుకోకుండా, నా ప్రయోజనం నేను, భార్య, పిల్లలు, అమ్మో ఇంతవరకే కాదు, పక్కింటోడు ఎదురింటోడు, అమ్మో ఇంతవరకు కాదు ఈ వీధంతా, అసలు మా ఊరంతా అనుకున్నారు. మీకు విషయం తెలుసా అండి? పరమాత్మ గురించి ఏ రకంగా కోరకుండా ప్రార్థన చేస్తూ ఎప్పుడు భజనలు చేసే ఒక ఊరుందండి, సూర్యాపేట దగ్గర ఒక గ్రామం. ఆ గ్రామంలో ప్రతిరోజు సాయంకాలం అయితే చాలు చెక్క భజనలు చేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఈ కరోనా పుణ్యమా అంటూ వాళ్ళు రోజు ఎప్పుడో రాత్రి 9ంటికి కలిసేవాళ్ళు, ఉద్యోగాలు అవి లేక ఎవరు ఎక్కడికి వెళ్ళక ఊళ్ళోనే అందరూ ఉంటూ అందరూ కలిసి సాయంకాలం పూట భజనలు చేయడం ఆరంభించారు. మామూలుగానే చేస్తుంటారు వాళ్ళు, వాళ్ళకి అది తప్ప ఇంకోటి లేదండి. ఈ కులం ఆ కులం లేదు, అందరూ కలిసి రావడమే, అందరిది గోకులమే. అర్థమైందా? ఏ కులం మీదంటే ఏం చెప్తారు? గోకులం. మాదంతా కృష్ణ కులం అండి, మాది ఇలానే దేవుడి దగ్గర. నిజంగా అందుకే మన వాళ్ళంతా చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కులం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏమని పిలుస్తారండి? భక్తులు, భగవద్భక్తులు. దీంట్లో ఏమైనా తారతమ్యం ఉందా? ఉండదండి. నిజానికి మనం అనుకుంటాం కానీ ఈ జన్మలో ఇలా ఊడిపడ్డాం ఈ కులం ఆ కులం అని.
కానీ నెక్స్ట్ బర్త్ మళ్ళీ అందులోనే పుడతావా? లేదా అప్పుడు నువ్వు వేరే కమ్యూనిటీలో పుట్టావు, అప్పుడు ఏమనిపిస్తుంది? ఇది నాది అనే అహం వస్తుంది, వాడిది వేరే అనిపిస్తుంది. అందుకని అవన్నీ మనకి అవసరం కాదు, మనందరిది ఒకటే. అలా ఆ ఊళ్ళో అందరూ కలిసి భజనలు చేసి నామ సంకీర్తన చేయడం వల్ల ఆ ఊరి పొలిమేరలకు కూడా కరోనా రాలేదండి. ఆ ఊరిలో ఒక్కడు కూడా కరోనా మందు కానీ జ్వరానికి పీడితులైన వాడు కానీ ఒక్కళ్ళు లేటండి. వాళ్ళు టీవీల్లో చెప్పారు. అంత చక్కగా వాళ్ళు భజనలు చేస్తారు. ఊళ్ళో ఎవరు గొడవలు అనేవి ఉండవు, అందరూ కలిసికట్టుగా భజనలు చేస్తుంటారు. ఆ భగవన్ నామానికి ఆ శక్తి ఉందండి, నామ మహిమ అంటారు. కలి కూడా దూరం పారిపోతుందండి భగవన్ నామానికి, అంత గొప్ప శక్తిని మన పెద్దలంతా చెప్తారు. అటువంటి నామ మహిమ అది నువ్వు ఎలా ప్రార్థించినా ఎలా చెప్పినా సరే, అది కేవలం మానవుడే కాదు, ఒక జంతువు చేసినా సరే ఆ జంతువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అటువంటి భగవన్నామ మహిమని మనకి గజేంద్రుడి ద్వారా మనకి అందింది. దాని తర్వాత దేవతలంతా కూడా రాజ్యభ్రష్టులైపోయి ఇబ్బందులు పడుతున్నప్పుడు పరమాత్మని ప్రార్థిస్తే, ఇలా కాదు మాకంటూ బలం కావాలని కోరితే, అప్పుడు దేవతల కోసం పరమాత్మ సముద్ర మదనం చేయమంటాడు. సముద్ర మదనం కనుక చేసినట్లయితే అమృతం పుడుతుంది, ఆ అమృతాన్ని చక్కగా మీరు పానం చేయొచ్చు, కానీ మీరు ఒక్కరే చేయలేరు, రాక్షసులను కూడా కలుపుకోండి. ఏ పని చేయాలన్నా అండి ఒక్కళ్ళని కలిస్తే చేయలేమని, అందరూ కలవాలి. నేను ఒక్కడనే చేసేస్తా అనుకుంటే ఏం చేయగలం? మనకి తోడు అందరూ కావాలి. అందరూ కలిస్తే మంచి పనులు అందరం చేయగలుగుతాం. అందుకే అసురులతో కూడా మైత్రి చేసుకోమంటాడు పరమాత్మ. చేసుకున్నాక వాళ్ళందరూ కలిసి సముద్ర మదనం చేయాలంటే సముద్రాన్ని చూస్తేనే భయం వేసింది. పరమాత్మ చెప్పాడు, వాసుకుని కవ్వంగా చేసుకోండి, అదిగో మందరాచలం కనపడుతుంది, దాన్ని తీసుకుని కవ్వంగా వేయండి అని. సరే అన్నారు. కానీ మందర పర్వతాన్ని అందరూ ఎత్తారట. ఎత్తిన తర్వాత ఏమైంది? అది మీదపడి చేతులకి కొంతమంది పోయి చాలా ఇబ్బందులు పడితే పరమాత్మను ప్రార్థన చేస్తే ఒక్కసారి గరుడారూఢుడై మహావిష్ణువు వచ్చి మందర పర్వతాన్ని అలా లేపి గరుత్మంతుని మీద పెట్టేటండి. గరుత్మంతుడు అలా తీసుకొచ్చి దాన్ని అలా సముద్రంలో పడేశారు. దాన్ని మదనం చేయడానికి ఆరంభించారు. మదనం, ఈ సముద్ర మదనం ద్వారా మనకి తెలియాల్సిన కొన్ని ఉన్నాయండి. ఎప్పుడైనా చూడండి, మంచి పని చేసేటప్పుడు మొట్టమొదటి ఏం పుడుతుందండి? శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహతామపి. మంచి పని చేసేటప్పుడు ఎవరికైనా ఆటంకాలు వస్తాయి, ఎంత పెద్దవాడికైనా వస్తాయి. నా శ్రేయసి అంటే కొంతమందికి చెడు కలగదటండి. అశ్రేయసి ఎవరికి కలగదు? ఎవరైతే పరమాత్మను ఆశ్రయించుకుంటారో అలా పరమాత్మను ఆశ్రయించుకున్నటువంటి ప్రపన్నులకి ఆ డే ఉండదుటండి. కానీ ఇక్కడ వీళ్ళకు కూడా, దేవతలకు కూడా కష్టం వచ్చింది కదా, వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళే కదా అనుకోవచ్చు. కానీ ఈ దేవతలంతా నిజమైన భక్తి లేదు పరమాత్మ మీద. వాళ్ళు దేనికి ఆశ్రయించారు? అమృతం కోసమే తప్ప దేవుడు కావాలని ఒక్క దేవత ఆశ్రయించాలి. మనకి ఆశ్చర్యం ఇస్తుందండి. మనమే ఇలా ఉన్నాం అనుకుంటాం, కానీ దేవతలు కూడా అంతేనండి. అందుకే వాళ్ళకు ఒక పేరు పెట్టాడు శ్రీశుకుడు, స్వకార్య కుశలాహ. ఏమంటారు వాళ్ళని? స్వకార్య కుశలులు అంటారు. వాళ్ళ పని అయిపోతే చాలు, ఇంకంతే, ఎవరిని పట్టించుకోరు. దేవతలు అలాంటి వాళ్ళటండి. తప్పేం కాదండి, మనం వాళ్ళని తిట్టట్లా, ఉన్నది చెప్పాం. దేవతలు అలా ఉండి నష్టపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యారు, పరమాత్మని ప్రార్థన చేశారు, మళ్ళీ బాగుపడ్డారు. అందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు దేవతలు. కానీ కొంతమంది అసురులు ఉంటారు, వాళ్ళకి రియలైజ్ అనేది ఉండదు, మనం చేసేదే కరెక్ట్ అంతే అని. అందుకే దేవతలను ఎందుకు మనం పూజ చేస్తాం? ఒకనాడు వాళ్ళు ఇబ్బంది పడ్డవాళ్లే, కానీ మళ్ళీ వాళ్ళు నిలబడ్డారు, పరమాత్మను ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇంద్రుడు చూడండి, ఆయనకి శాపాలు వచ్చాయి, ఆయనకి బ్రహ్మహత్యా పాతకం తగిలింది. ఏమండి తప్పు కదా, దేవతలను ఇలా అంటారా అని అనడానికి లేదండి. తప్పు చేస్తే అనుభవించాలి అంతే. పరమాత్మ చెప్పాడు, ఇంద్ర నువ్వైనా సరే అనుభవించాల్సిందే, బ్రహ్మదేవుడైనా సరే అనుభవించాల్సిందే. ఏమండి ఆఖరికి పరమశివుడైనా చేశాడు కదండి. బ్రహ్మగారి శిరస్సుని ఖండించడంతో ఆయనకి బ్రహ్మహత్యా పాతకం తగిలితే ఆయన దాన్ని అనుభవించాడు కదా. అందులో ఎవరైనా సరే
తప్పించుకోవడానికి లేదయ్యా, అందరూ అనుభవించాలని నేర్పడానికి వాళ్ళంతా చేశారండి పనులు. అందరూ దేవతలు కూడా ఈ చేతన వర్గంలో వాళ్ళే. కానీ మనకంటే కాస్త శక్తులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, మనకంటే ప్రకాశం ఎక్కువ ఉంది. కానీ మనిషి తరించడానికి అంటే ఎవరైనా వీళ్ళలో తరించాలంటే శరణాగతి ఒక్కటే. మిగతా వాళ్ళకంటే మనకి అది తేలికండి. బ్రహ్మగారికి మనందరం అనుకుంటే అబ్బా చాలా గొప్ప గ్రేట్ అని, కానీ బ్రహ్మగారికి బ్రహ్మాండం అంత చేయాలి పూజ. మనకి మనంత చేస్తే చాలు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన పూజ. బ్రహ్మగారు మనలా చేస్తే ఆయన పాస్ అవ్వడండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎల్కేజీ స్టూడెంట్కి అఆలు రాస్తే చాలు, మరి 10th క్లాస్ వాడు అఆలు రాస్తే పాస్ అవుతాడా చెప్పండి? ఒక్కొక్క పదాన్ని కలిపి కొన్ని వాక్యాలను అతను రాస్తేనే అతను పాస్ అవుతాడు తప్ప పొడి పొడి అక్షరాలు రాస్తే వాడు పాస్ అవ్వడండి. అసలు ఎంత పైకి వెళ్ళే కొద్దీ అన్ని సమస్యలు కూడా ఉంటాయి. అంత కఠోరమైన దీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. సామాన్యుడికి ఉంటుంది హాయిగా. అందుకే మనకి చెప్తూ ఉంటారు, బ్రాహ్మడికి ఎంత కష్టమో తెలుసా అండి. సంధ్యావందనం 3 పూటలు చేయాలి, చెయ్యకపోతే పాపం వస్తుంది. చేస్తే వాడికి ఒరిగేదే ఉండదు. చెయ్యాలి, కృతజ్ఞతతో వాడు అర్ఘ్యప్రదానం అన్నీ ఇవ్వాలి, స్నానం చేసి చేయాలి, ఊర్ధపుండ్ర ధారణ చేయాలి, నది దగ్గరికి వెళ్తే ఎలా జపం చేయాలి, ప్రాణాయామాలు చేయాలి. ఒకటి కాదండి, చాలా కష్టం. అదే శూద్రాదులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆలయ దర్శన మాత్రంతో వాడికి పుణ్యం వచ్చేస్తుంది. అంటే అది విధానం చెప్పారు. వీడు వేదం చదవాలి బ్రాహ్మడు, అందులో అక్షర దోషం వస్తే బ్రహ్మరాక్షసుడు అవుతాడు. మిగతావాడు భగవన్నామ సంకీర్తన చేస్తే వాడికి మోక్షం వస్తుంది. ఇదేదో బాగుందండి, నేను అవన్నీ మానేసి నేను కూడా వచ్చి చదువుతా అన్నాడు అనుకోండి బ్రాహ్మడు, వాడికి చెల్లదు. నామం చెప్పు ఫలం వస్తుంది, కానీ వేదం మానకు, వేదం చదువు. ఆ వేదం చదివి కూడా వాడు తన స్వార్థం కోసం వాడకూడదట, లోక కళ్యాణం కోసం వాడాలి. అతనే బ్రాహ్మడు అవుతాడండి. ఎవరైతే లోక కళ్యాణం కోసం నిరంతరం వేదాన్ని చదివి ఉద్వేగాలకి తావివ్వక అందరినీ ఆశీర్వచనం చేస్తూ అందరూ బాగుండాలని కోరే హితైషి కావాలి, అలాంటి వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మడికి ఆశ ఉండకూడదట. అసంతుష్టో ద్విజో నష్ట అంటారు. ఆశ ఎక్కువ ఉందంటే ఆ బ్రాహ్మడు నశిస్తాడు. క్షత్రియుడికి సంతృప్తి ఉండకూడదట, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఇప్పుడు క్షత్రియులు ఎవరు లేరు కదండి. ఎవరు క్షత్రియులు అంటే ఎవరు పరిపాలిస్తే వారే క్షత్రియుడు. అందుకని క్షత్రియుడికి ఎప్పుడు తృప్తి ఉండద్దు. అతను ఇంకా 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 సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనే ఆశ అతనికి ఎక్కువ ఉండాలి. బ్రాహ్మడికి తృప్తి చాలు, నాకు ఇది లభించాలి చాలు అనుకోగలగాలి. ఇది బ్రాహ్మణ లక్షణం అంటారు. ఇప్పుడు కలియుగ ప్రభావం కదండి, ఎవరి లక్షణం ఎక్కడుందో తెలియట్లేదు, ఎవరు ఎక్కడ ఎలా చేస్తున్నారో తెలియట్లేదు. యుగ ప్రభావం కూడా మనిషి మీద పడిపోతుంది. అందుకే ఈ కలియుగంలో మనిషి తరించడానికి చెప్పిన సాధనలో భగవన్నామం చాలా గొప్పదయ్యా. అందుకే అన్ని యుగాల్లోకి గొప్ప యుగం ఏదంటే కలియుగం అన్నారు. కలి సాధు అన్నారు. ఎందుకంటే ఎలా అన్నారు? కలియుగంలోనే కదా ఇన్ని ఘోరాలు ఉంటున్నాయంటే, ఇన్ని ఘోరాలున్నా ఈ కలియుగంలో తరించడానికి చాలా సులభమైన మార్గం ఏమిటి అంటే కలవు సంకీర్త్య కేశవం. ఎవరు కేశవుణ్ణి చక్కగా కీర్తన చేస్తారో కలియుగంలో నామ సంకీర్తనం చేస్తే చాలండి, వాడికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయంటారు. అలాంటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటిది ఈ సంకీర్తన. అందువల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాలు ఉంటాయి. అందువల్ల నేను ఇంత గొప్పవాడిని కదా అని చెప్పి స్థాయి పెరిగే కొద్దీ విధానాలు ఇంకా ఎక్కువ ఉంటాయి తప్ప తరగవు. వాటిని ఎప్పుడు మానకూడదు, ఆచరించే తీరాలి. శ్రేష్ఠుడైన వాడు కనుక ఆచరించడం మానేస్తే కింద వాళ్ళు పాడైపోతారు. అందుకని ఎప్పుడు అవన్నీ ఆచరిస్తూ చక్కగా ఉంటేనే లోకానికి క్షేమతమం అన్నమాట అది నేర్పుతుంది. అందువల్ల ఎక్కడైనా సరే ఎవరైనా సరే వాళ్ళ సంతృప్తి మేరకు వాళ్ళు చక్కగా మంచి పనులు చేయగలిగితే వాళ్ళకి మంచిది. కానీ
ఇక్కడ మనకి తెలియజేస్తూ దేవతలు దానవులు ఇద్దరు కలిసి సముద్ర మథనం చేసేటప్పుడు కలిగిన విగ్రహం ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటి వచ్చిందే హాలాహలం. ఆ హాలాహలం వచ్చింది కదా అని చెప్పి బెంగపడక్కర్లే. మంచి చేసేటప్పుడు ఒకవేళ కనుక చెడు తప్పకుండా కలుగుతుంది. మొట్టమొదటి కలిగేదే చెడు. దాన్ని చూసి విఘ్నాయాస సంత్రస్తులై, నాకు విఘ్నం వచ్చింది కనుక నేను మానేస్తే వాడు మధ్యముడు. అసలు విఘ్నం రాకముందే ఒక కార్యాన్ని ఆరంభించేటప్పుడు అమ్మో ఈ పని చేస్తే కష్టాలు వస్తాయిలేండి, ఎందుకులేండి, నా వల్ల కాదులేండి అని మానేసేవాడు అధముడు. ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు నేను సాధిస్తా అనుకునేవాడు ఉత్తముడు. ఇది మనకి చెప్తారన్నమాట. అందువల్ల ఉత్తముడైన వాడు ఎప్పుడూ కార్యాన్ని వదిలిపెట్టడు, వాడు చేస్తాడు. కార్యాన్ని చేసేటప్పుడు కూడా మొట్టమొదట కలిగేవి ఆటంకాలు. అందుకని విఘ్నం వచ్చింది విషం. మొట్టమొదట ఏదొస్తే అది నాకు కావాలన్నాడు పరమశివుడు. లోకక్షేమం కోసం ఆయనే దాన్ని స్వీకరించి అందరినీ అనుగ్రహించాడు. ఆ ఘట్టాలు మనకి తెలిసిందే. ఈ అష్టమ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో లక్ష్మీదేవి కూడా ఆవిర్భవిస్తుంది. ఆ లక్ష్మీదేవి ప్రతివాడు ఆవిడని పొందాలనుకున్నారు, కానీ లక్ష్మీదేవిని పొందకుండా ఒక పక్కన కూర్చున్నవాడు ఎవరు? విష్ణువు. ఆయన మాత్రం చూసేట అలాగే చూస్తున్నట్ట. అమ్మవారేమో ఆయన వంక చూస్తోంది. చూసినప్పుడేమో ఈయన పక్కకి తిరిగాడు. ఈయన తిరిగేట ఆవిడ వంక చూసేట ఎటు చూస్తుందని ఆవిడ పక్కకి తిరిగిందట. ఇలా ఇద్దరు ఒకళ్ళు చూస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఈవిడ నేను పొందితే బాగుండని. చివరికి వచ్చి ఆవిడ భూషయంతీం స్వకాంత్యా, తన కాంతి చేత వక్షపీఠీం మధు విజయన, ఆ మధుసూదనుడైనటువంటి ఆ స్వామి యొక్క వక్షస్థలంలో చేరి ఆయన దివ్య కాంతులు ఇచ్చేసిందటండి లక్ష్మీదేవి. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర ఉండకూడదండి. ఎవడు రక్షకుడో వాడి దగ్గరే ఉండాలి, ఎవడు బుద్ధిమంతుడో వాడి దగ్గరే ఉండాలి. అందుకే అందరి దగ్గరికి వెళ్ళలేదు ఆ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి దగ్గరికే వెళ్ళింది. అలా వెళ్ళి ఆ తల్లి అక్కడ ఆ స్వామి యొక్క వక్షస్థలంలో ఉంది అని మనకి తెలియజేస్తారు 8వ స్కంధంలో. ఇక 9వ స్కంధం మనకు వచ్చేసరికి 9వ స్కంధం మొత్తం అంతా కూడా వంశాను చరితం చీవ అని మనం చెప్పుకుంటాం కదా. వంశాల యొక్క చరిత్ర మొత్తం అంతా సూర్యవంశం, చంద్రవంశం ఎలా ఆవిర్భవించాయి, ఎవరెవరు అనేది మనకి ఇందులో తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ లోకాల్ని మొత్తాన్ని మొట్టమొదట సృజించిన వాడెవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి ఆ బ్రహ్మగారు నాభికమలం నుంచి వచ్చారు. ఆయన దగ్గర నుంచి కొంతమంది ఋషులంతా చాలామంది పుట్టారు. మరీచి అనే మహానుభావుడు ఋషి కూడా పుట్టాడు. ఆ మరీచికి కశ్యప